హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? ఏం లేదండి, వీకెండ్ అయితే ఇంట్లో ఉండడం చాలా కష్టము. ఎందుకంటే వీక్ అంతా ఇంట్లోనే ఉంటాము. మండే టు ఫ్రైడే వర్క్ చేస్తూ అట్లా ఇట్లా అని ఎక్కడికి వెళ్ళము, కుదరదు కానీ వెళ్ళాలంటే. అలాగే ఈ వీక్ ఎక్కడికి వెళ్దాము అనుకుంటా ఉంటే మా అక్క పెంచల కోనకు వెళ్దాము. చాలా ఇయర్స్ అయింది, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము, మళ్ళీ వెళ్ళనే లేదు. ఈ వీక్ వెళ్దాము అనుకున్నాము. సో వెళ్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయితే అయిపోయాము. పెంచల కోన మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక 40 మినిట్స్ జర్నీ అనమాట, దగ్గరే, చాలా దగ్గర. మేమైతే ఆటోలో వెళ్ళాము, అంటే బాడుకి మాట్లాడుకుని. 350 ఏమో ఛార్జ్ చేశారు అక్కడ నుంచి టెంపుల్కి. మేము చూసినప్పుడు పెంచల కోన ఇప్పుడు చాలా మారిపోయింది, అంటే చాలా డెవలప్ అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చాము, ఇట్స్ నియర్లీ 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. అక్కడికి వెళ్ళేటప్పుడు 10:40 10:50 అలా అయింది. చాలా రష్ ఉన్నది, ఎందుకంటే సాటర్డే వారాలన్నమాట. మేము వెళ్ళినప్పుడు వారాలు అంటే సాటర్డే చేస్తారు కదా, అప్పుడే ముందే బ్రహ్మోత్సవాలు అయి ఉన్నాయి. ఆ తర్వాత వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. మేమైతే స్పెషల్ టికెట్ అంటే 100 రూపీస్ టికెట్ ఉన్నాయి, నార్మల్ ఉంది. అది సేమ్ అట్లా టైం పడుతుందని చెప్పి మేము నార్మల్కే వెళ్ళిపోయామన్నమాట. అది 3-4 రోస్ ఉన్నదన్నమాట. మేము త్వరగా అయిపోతుందిలే అనుకున్నాము. అలా అనుకొని క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. క్యూలో వెళ్ళిన తర్వాత హేత్విక్ అప్పుడు దాకా ఆటోలోనే పనుకునేసాడు కదా, క్యూలోకి వెళ్ళంగా నిద్ర అయితే లేచేసాడు. అక్కడ కోతులు అన్నీ ఉంటే వాటిని చూసి చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. మేము ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది అనుకున్నాం దర్శనం, బట్ 1 అవర్ పైనే పట్టింది అనమాట. ఇంకా మేము టెంపుల్ బయట వరకే మొబైల్ అయితే వీడియోస్ అన్నీ తీసాను, లోపలైతే వీడియోస్ అలా ఉండదు, తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు. ఎంత బాగా అయిందంటే అంత జనం ఉన్నా కానీ దేవుణ్ణి నియర్లీ ఒక 10 మినిట్స్ అయితే చూశానమాట. చాలా బాగా అయింది. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి టెంకాయలన్నీ బయట కొట్టాలన్నమాట. ఆ టెంకాయలన్నీ కొట్టేసి ప్రసాదంకి అయితే వచ్చాము. పులిహోర లడ్డు ప్రసాదం ఉంటుంది. ప్రసాదం ప్రైజెస్ అయితే లడ్డు వచ్చి 15 రూపీస్, పులిహోర వచ్చి 10 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది ప్రసాదము. ఇంకా తర్వాత టెంపుల్ దగ్గర ఎవ్రీడే అన్నదానం జరుగుతుంది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే మనకి రెస్టారెంట్లో కూడా అంత మంచిగా దొరకదు, అంత బాగుంది. ఈ ప్లేస్ చూసారు కదా, ఇప్పుడైతే వాటర్ ఏం లేవు, ఎండిపోయింది, సమ్మర్ కదా. రైనీ సీజన్లో ఇక్కడ వాటర్ ఫాల్స్ అంతా ఉంటాయి అన్నమాట. వాటర్ ఫాల్స్ పడతాయి, చాలా బాగుంటుంది క్లైమేట్, వ్యూ అంతా. మీరు నెల్లూరు పేజెస్ అవి చూసినట్టయితే మీకు తెలుస్తుంది పెంచలకొండ వాటర్ ఫాల్స్ అని. అప్పుడైతే నేను మళ్ళీ వచ్చి వీడియో అయితే పెడతాను తప్పకుండా. తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మేము యాక్చువల్లీ రాజరాజేశ్వరి టెంపుల్ అయితే మిస్ అయ్యామన్నమాట. అప్పటికే టైం అయిపోయింది, 4:30 అయిపోయింది, మళ్ళీ నైట్ అయిపోతుందని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్